మార్చ్ 2025. ఓఫ్, ఇన్ని చేంజెస్ వస్తాయని అయితే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఎస్పెషల్లీ టర్మ్ ప్లాన్ రిలేటెడ్, ఎందుకంటే చాలా సింపుల్ ప్రోడక్ట్ కదా ఇది. ఈ టర్మ్ ప్లాన్ రిలేటెడ్ కన్జ్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ బాగా పెరగడంతో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కన్జ్యూమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసమని చాలా న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేస్తూ వాళ్ళ టర్మ్ ప్లాన్స్ అన్నింటినీ చేంజ్ చేసుకుంటూ వచ్చారన్నమాట ఈ మార్చ్ 2025 తర్వాత. ఈ న్యూ ఎడిషన్స్ ఏవైతున్నాయో డెఫినెట్లీ కన్జ్యూమర్స్కి అది అడ్వాంటేజే. కాకపోతే ఈ న్యూ ఎడిషన్స్తో పాటు వాళ్ళు కొన్ని కండిషన్స్ కూడా తీసుకొస్తారు కదా. ఇవన్నీ ఒక కామన్ కన్జ్యూమర్ అర్థం చేసుకోలేరు. కాబట్టి నువ్వు సింపుల్ వెనిలా టర్మ్ ప్లాన్ ప్రోడక్టే కదా, నేను ఒక అగ్రిగేటర్ వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేసి సింపుల్గా తీసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. ఈరోజు నేను మీ ముందుకి ఈ టర్మ్ ప్లాన్స్ రిలేటెడ్గా, అంటే పేరు కనబడేది ఏంటి, బట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి నిజంగా వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇవన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మార్చ్ 2025 తర్వాత ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో అవన్నిటిని కన్సిడర్ చేసి ఇప్పుడు మనకి లేటెస్ట్గా మన ముందున్న బెస్ట్ టర్మ్ ప్లాన్స్ ఏవైతే వాటిని మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను. బై ది వే, ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నేను మీకు కొన్ని క్లిప్స్ చూపించాలి. హాయ్ మేడం. హాయ్. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా అండి? యా ఉంది. లేదండి. లేదు. ఉందండి. ఉందండి. ఉంది. ఉంది. లేదండి. నాకు ఉందండి. ఎంత ప్రీమియం పే చేస్తున్నారండి? 10,000. నాది 50 lakhs కవరేజ్. రైడర్స్ ఏమైనా యాడ్ చేశారా అండి? తెలీదు బ్రో. రైడర్స్ అంటే తెలియదండి నాకు. రైడర్స్ ఉన్నాయండి, రైడర్స్ కూడా యాడ్ చేసుకున్నాను. లేదు సార్, ఐడియా లేదు. ఏమి యాడ్ చేయలేదు. మీలో ఇంకెవరికైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా అండి? లేదండి. మీరు ఇప్పుడు చూసిన సర్వే ఏదైతే ఉన్నదో ఈ సర్వే చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే టర్మ్ ప్లాన్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో చాలా అవేర్నెస్ అయితే స్ప్రెడ్ అవుతుంది కదా. ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉన్నదో ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి మన టీంని ఒక ఐటీ కంపెనీ దగ్గరికి అండ్ ఆన్ రోడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకసారి సర్వే చేయండి అని పంపించినప్పుడు మీరు ఇప్పుడు చూసిన కొన్ని క్లిప్స్ మాత్రమే మన వాళ్ళు ఇంకా చాలామందిని సర్వే చేశారు. ఈ సర్వేలో అర్థమైంది ఏంటంటే యాక్చువల్లీ ఎస్ దెర్ ఈస్ ఎ చేంజ్ విచ్ హ్యాస్ హ్యాపెన్. ఇంతకుముందు టర్మ్ ప్లాన్ రిలేటెడ్ అస్సలు అవేర్నెస్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు కొంతవరకు అవేర్నెస్ అయితే కొంతమందికైనా టర్మ్ ప్లాన్ ఉన్నదని తెలుస్తుంది, కొంతమంది టర్మ్ ప్లాన్ పర్చేస్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా టర్మ్ ప్లాన్ తీసుకొని వాళ్ళే చాలామంది ఉన్నారు. అండ్ ఇంకొక కేసు ఏంటంటే అంటే ఐటీ కంపెనీస్లో వర్క్ చేసినా కూడా వాళ్ళకి టర్మ్ ప్లాన్ రిలేటెడ్గా బేసిక్ ఐడియా ఉన్నా కూడా వాటితో వచ్చే ఎడిషనల్ రైడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైడర్స్తో ఎడిషనల్ ఫీచర్స్ ఏవైతే వస్తున్నాయో వాటి రిలేటెడ్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల వాటి యొక్క బెనిఫిట్స్ అయితే వాళ్ళు కోల్పోతున్నారు. ఇలాగే మీలో చాలామంది కూడా టర్మ్ ప్లాన్స్ అయితే తీసుకుని ఉండొచ్చు, బట్ ఈ అడిషనల్ బెనిఫిట్స్ ఏవైతే మనకి రైడర్స్ ద్వారా వస్తున్నాయో వాటి గురించి అవేర్నెస్ లేక చాలామంది ఆ బెనిఫిట్స్ని కోల్పోతూ ఉండొచ్చు. సో ఈరోజు జస్ట్ టర్మ్ ప్లాన్ రిలేటెడ్గా మాత్రమే కాకుండా మీకు ఆ రైడర్స్ ఏవైతే ఆ రైడర్స్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాని రిలేటెడ్గా ఉన్న కండిషన్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా మీ ముందు అయితే ప్రజెంట్ చేయబోతున్నాను. అండ్ ఏవైతే నేను మీ ముందు పాలసీస్ని ప్రజెంట్ చేయబోతున్నానో ఈ కంపెనీస్కి మాకు ఎటువంటి టైఅప్ లేదు, ప్యూర్ సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి ఫిల్టర్ చేసిన ప్రాసెస్ ఇది. ఈ ఫిల్టరేషన్ రిలేటెడ్ కూడా మన మనీపర్ స్ట్రీమ్ చేసిన రీసెర్చ్ ఒక డేటాని మీకు నా వెనకాల చూపిస్తున్నాను చూడండి. దీనికి యాక్చువల్ మేము తీసుకున్న 7-8 పారామీటర్స్ ఏంటంటే, ఒకటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో విచ్ ఇస్ కామన్, బట్ ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ద్వారా చాలా ఫేక్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న క్లెయిమ్స్ని సెటిల్ చేసి వాళ్ళ రేషియోని అయితే ఎక్కువగా చూపించుకోవచ్చు. అందు గురించి మేము అమౌంట్ సెటిల్మెంట్ రేషియోని కూడా తీసుకున్నాం. ఎందుకంటే అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ఏంటంటే మనకు క్లియర్గా చూపిస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ మాత్రమే కాకుండా ఏదైతే టోటల్ క్లెయిమ్ అమౌంట్ వచ్చిందో అది మొత్తం క్లియర్ చేశారు లేదా అండ్ పెండింగ్లో ఎంతైనా అమౌంట్ ఉన్నదా అన్నది మనకి ఈ రేషియో అయితే చూపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా క్లెయిమ్స్ని వీళ్ళు 30 days లోపల సెటిల్ చేశారా లేకపోతే ప్రొలాంగ్ చేశారా, అంటే కొన్ని కంపెనీస్ యాక్చువల్ డ్రాక్ చేస్తుంటాయి అన్నమాట. సో అందు గురించి ఆ డేటా పాయింట్ కూడా కన్సిడర్ చేసి కంప్లైంట్స్ రిలేటెడ్ కూడా డేటాను పుల్ చేస్తాం. ఎందుకంటే ఎవరైతే క్లెయిమ్ సబ్మిట్ చేస్తుంటారో వాళ్ళని పీడించి 10 సార్లు తిప్పించి క్లెయిమ్ సెటిల్మెంట్ చేశారా లేకపోతే ప్రశాంతంగా క్లెయిమ్ని ప్రాసెస్ చేశారా అన్నది మనకు తెలుస్తుంది కదా. సో 10,000 క్లెయిమ్స్ వచ్చినట్టయితే అందులో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయన్న డేటా పుల్ చేసి ఏవైతే కంపెనీస్ ఎక్కువగా కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని ఫిల్టర్ అవుట్ చేస్తాం నిర్దాక్షిణ్యంగా. అండ్ అలాగే క్లెయిమ్ సెటిల్ చేయడం మాత్రమే కాదు, కంపెనీ సస్టైన్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా. అందు గురించి వాళ్ళు యాన్యువల్లీ ఎంత సేల్స్ చేయగలుగుతున్నారు అండ్ అలాగే వాళ్ళ సాల్వెన్సీ రేషియో ఏదైతే ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేసి లాస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైన పారామీటర్ ఏంటి, ప్రైజింగ్ కూడా కదా. ఇవన్నీ బెస్ట్ ఫీచర్స్ ఇస్తూ చాలా ఎక్స్పెన్సివ్ ప్రైజింగ్లో మన పాలసీని ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ నో పాయింట్. అందుకని రీజనబుల్ ప్రైజింగ్లో ఆఫర్ చేసిన కంపెనీస్ ఏవైతున్నాయో వాటిని మాత్రమే మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం. సో ఇంత వర్క్ ఏదైతే ఉన్నదో మీకు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీని వెనకాల చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఆ ఎఫర్ట్ మీ గురించి మన టీం ఏదైతే పెట్టిందో అది మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే ఈ ఛానల్లో మేము అడిగేది ఒకటే గైస్, వీడియోని లైక్ చేయండి. అండ్ బై ద వే మీరు ఆల్రెడీ టర్మ్ ప్లాన్ తీసుకున్నట్టయితే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర టర్మ్ ప్లాన్ తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మన వ్యూవర్స్లో ఎక్కువ మంది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అర్థమవుతుంది. అండ్ అలాగే మీరు రైడర్స్ తీసుకున్నట్టయితే ఏ రైడర్స్ తీసుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ సీ ద పాలసీస్ నౌ. ఫస్ట్ పాలసీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్.
మిగిలిన ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ పాలసీలో కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు, కొన్ని ఫీచర్స్ రిమూవ్ చేస్తారు. వేరేస్ వీళ్ళ విషయంకి వచ్చేసరికి కంప్లీట్ రీవ్యాంప్ చేస్తారు. పాలసీ యొక్క పేరు కూడా కొత్త పేరు అండ్ కొత్త పాలసీ, కొత్త ఫీచర్స్ మన ముందు ప్రవేశపెట్టారన్నమాట. అండ్ ఈ కొత్త పాలసీని ఎంత స్మార్ట్గా వీళ్ళు డిజైన్ చేశారంటే బేసికలీ మనకి వేరియస్ రైడర్స్ మనం యాడ్ చేసుకున్నప్పుడు వాటి యొక్క ప్రీమియమ్స్ పెరుగుతుంటాయి కదా, ఆ రైడర్స్ని పాలసీలోనే ఇంక్లూడ్ చేశారు. అది ఎలా అంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రీమియం ఏదైతే ఉంటుందో మనకి బెనిఫిట్స్తో పాటు ఆ ప్రీమియం కూడా కొంచెం తక్కువగా కనబడుతుంది అన్నమాట. సో ప్రీమియం కాన్షియస్నెస్తో ఈ పాలసీని డిజైన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నవ్వు ఈ పాలసీలో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి యాజ్ ఏ పాలసీ హోల్డర్ మనం చూస్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ లైఫ్ ఆప్షన్. ఇది ప్యూర్ ప్లెయిన్ వెనిలా టర్మ్ ఇన్సూరెన్స్. ఒక పర్సన్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అతను చనిపోతే అతనికి ఆ క్లెయిమ్ వస్తుంది. కాకపోతే ఈ లైఫ్ ఆప్షన్లో వీళ్ళు ఒక ఎడిషనల్ ఆప్షన్ యాడ్ చేశారు. ఎడిషనల్ ఆప్షన్ ఏంటంటే లెట్స్ సే ఒక పర్సన్ చనిపోలేదు బట్ యాక్సిడెంట్ ద్వారా పర్మనెంట్ డిజేబిలిటీ అయిపోయింది, అంటే అతను ఇంకా పని చేయలేడు. ఆ పని చేయలేని కేసులోని నార్మల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన క్లెయిమ్ ఇప్పుడు పే చేస్తాయి, పర్సన్ చనిపోయిన తర్వాత కదా పే చేస్తాయి. ఈ కేసులో అతను పని చేయలేడు, ప్రీమియం ఎలా కడతాడు, చనిపోలేదు బతుకున్నాడు. సో అందు గురించి అని చెప్పి వీళ్ళు నార్మల్లీ మనకి మార్కెట్లో వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ అని చెప్పి ఒక రైడర్ ఉంటుంది అనమాట. ఆ రైడర్ యాడ్ చేసుకున్నట్టయితే మనం ప్రీమియం కట్టక లేకుండా ఇలాంటి కండిషన్లో పాలసీ కంటిన్యూ అవుతుంది. బట్ వీళ్ళు ఈ పాలసీలోనే ఆ వేవర్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ తీసుకొచ్చారు. సో ఎవరైతే పర్మనెంట్గా డిజేబిలిటీ అయిపోతారో వాళ్ళు మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టయితే అక్కడ నుంచి వాళ్ళు ప్రీమియం కట్టక్కర్లేదు. ఆ పాలసీ టర్మ్ మొత్తం ప్రీమియం కట్టకపోయినా కూడా ఆ సమ్ ఇష్యూడ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకొక అడిషనల్ థింగ్ ఏంటంటే టర్మినల్ ఇల్నెస్, అంటే ఏదైనా పర్సన్కి ఇంకా బతకడు అన్న ఇల్నెస్ వచ్చిందనుకోండి, ఆ కేసులో అతను చనిపోయే వరకు వెయిట్ చేయరు. అతను చనిపోకముందే బతికుండే కానీ టర్మినల్ ఇల్నెస్ ట్రిగర్ అవ్వగానే ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్య మనకి ఈ లైఫ్ ఆప్షన్లో పే చేసేస్తారు. సో ఈ లైఫ్ ఆప్షన్ చాలా బాగా డిజైన్ చేశారు కదా. ఈ లైఫ్ ఆప్షన్కి అడిషనల్గా వీళ్ళు ఇంకొక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైఫ్ ప్లస్ అని. ఈ లైఫ్ ప్లస్లో కొంచెం ప్రీమియం పెరుగుతుంది, ఎందుకంటే లైఫ్ ఆప్షన్లోని ఫీచర్స్ ఏవైతున్నాయో అవన్నిటిని ఆఫర్ చేస్తూ అడిషనల్గా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ సమస్యుడు ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లెట్స్ సే ఒక పర్సన్ నార్మల్ డెత్ కాకుండా యాక్సిడెంట్ ద్వారా చనిపోయారు అనుకోండి. సో ఇన్ దట్ కేస్ నార్మల్ సమస్యుడు మాత్రమే కాకుండా అడిషనల్గా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రిలేటెడ్ ఏదైతే సమస్యుడు మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఆప్ట్ చేసుకుంటారో ఆ సమస్యుడు కూడా పే చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఆ పాలసీ యొక్క మెచ్యూరిటీ అండ్ రైడర్ యొక్క మెచ్యూరిటీ లాస్ట్ డే ఏదైతే ఉన్నదో లాస్ట్ డే రోజు మాత్రం యాక్సిడెంట్ ద్వారా డెత్ జరిగినట్టయితే మాత్రం వీళ్ళు సమస్యను పే చేయని చెప్తున్నారు. లాస్ట్ డే కాకుండా ముందు ఎప్పుడు జరిగినా కూడా పే చేస్తామని అయితే చెప్తున్నారు. థర్డ్ ఆప్షన్ లైఫ్ అండ్ హెల్త్. మనకి క్రిటికల్ ఇల్నెస్లు ఉంటాయి కదా, క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా మీకు ఐడియా ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ అని చెప్పి మనం పాలసీతో పాటు అడిషనల్గా తీసుకున్నట్టయితే దాని ఒక ప్రీమియం మనకి అడిషనల్గా యాడ్ అవుతుంది. అండ్ ఈ క్రిటికల్ ఇల్నెస్లు కూడా కవర్ చేస్తారు కదా, వీళ్ళు పాలసీలోనే ఇంక్లూడ్ చేశారు. అది ఎలా ఇంక్లూడ్ చేశారంటే బేసికలీ 34 క్రిటికల్ ఇల్నెస్ని వీళ్ళు కవర్ చేస్తున్నారు. ఆ ఇల్నెస్లు ఏవేవి అన్నది మీకు ఇమేజ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఈ 34 ఇల్నెస్లోని ఏదైనా ఇల్నెస్ ట్రిగర్ అయినట్టయితే మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కోట్ల సమస్యుడు తీసుకున్నారు అండ్ అలాగే క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్గా మీకు ఒక 1 crore సమస్యుడు అడిషనల్గా వస్తుంది అనుకోండి. ఇన్ దట్ కేస్ ఆ 1 crore సమస్యుడు ఏదైతే ఉన్నదో ఇది అడిషనల్ సమస్యుడు కాదు. ఇదేంటంటే ఆ క్రిటికల్ ఇల్నెస్ ట్రిగర్ అయినప్పుడు ఆ 1 కోటి రూపాయలు మీకు పే చేసేస్తారు అండ్ ఈ 2 కోట్ల సమస్యల్లోంచి ఆ 1 కోటి రూపాయలని రెడ్యూస్ చేసేస్తారు. సో ఆ పర్సన్ చనిపోయినప్పుడు వచ్చే సమస్య 2 కోట్లు ఉండదు, 1 కోటి రూపాయలు పే అవుతుంది. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ప్రీమియం ఏదైతే ఉన్నదో ఆ ప్రీమియం అన్నది నార్మల్గా అడిషనల్ రైడర్ యాడ్ చేసినట్టయితే మనకి చాలా సబ్స్టాన్షియలీ పెరుగుతుంది కదా. సో ఇది ఓవరాల్గా సమస్యలు ఇంక్లూడ్ చేసేయడం వల్ల మనకి మిగిలిన పాలసీలతో కంపేర్ చేసినట్టయితే ప్రీమియం ఉన్న తక్కువగా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఆ 2 crores ప్లస్ 1 crore కాదు, ఇక్కడ ఆ 2 crores ఈ 1 crore కూడా యాడ్ అయి ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఫోర్త్ ఆప్షన్ విషయంకి వచ్చేసరికి ఆల్ ఇన్ వన్. ఇందులోని మనకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అండ్ అలాగే క్రిటికల్ ఇల్నెస్ ఏదైతే ఈ 2 కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. మొత్తం ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఫీచర్స్ అన్నీ కవర్ అయిపోతాయి. కాకపోతే మీ ముందు ఆప్షన్స్ ఏవైతే వాటికన్నా కూడా దీని యొక్క ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ 4 ప్లాన్స్కి అడిషనల్గా మనం ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అందులో ఒకటి లైఫ్ స్టేజ్ ప్రొటెక్షన్ బెనిఫిట్. ఈ లైఫ్ స్టేజ్ ప్రొటెక్షన్ బెనిఫిట్ మనం ఆప్ట్ చేసుకున్నట్టయితే మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే చాలామంది టర్మ్ ప్లాన్ వాళ్ళ ఎంగేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటారు, అప్పుడు పెళ్ళి అయి ఉండదు. సో అప్పుడున్న ఇన్కమ్ ఇవన్నీ బట్టి లచ్చే 1 కోటి రూపాయల సమస్యుడు అయితే సరిపోతుంది అని చెప్పి తీసుకున్నారు. కానీ దాని తర్వాత పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత ఈ 1 కోటి రూపాయలు సరిపోతే ఇంక్రీజ్ చేద్దామంటే మనం ఇంకొక పాలసీ తీసుకోవాల్సి వస్తుంది కదా. సో అలా ఇంకొక పాలసీ తీసుకోవాల్సిన తలనొప్పి లేకుండా వీళ్ళు ఈ ఆప్షన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇది ఆప్ట్ చేసుకున్నట్టయితే
పెళ్ళి అయిన తర్వాత సమ్ అష్యూర్డ్ 50% ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే కిడ్ పుట్టాక మనం కిడ్ పుట్టారని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన సమ్ అష్యూర్డ్ ఇంక్రీజ్ చేయమంటే ఇంకొక అడిషనల్గా 25% సమ్ అష్యూర్డ్ ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ సెకండ్ కిడ్ పుట్టారనుకోండి ఇంకొక 25% సమ్ అష్యూర్డ్ ఇంక్రీజ్ చేసుకుని సేమ్ ప్లాన్లోనే ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఎస్పెషలీ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో యూత్కి నాకు తెలిసి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో చాలా బెస్ట్ బెనిఫిషియల్ ఆప్షన్ అని అయితే నాకు అనిపించింది. చాలామంది ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఇది. వాళ్ళు ఎర్లీ స్టేజ్లో ఏదైతే టర్మ్ ప్లాన్ తీసుకుంటారో దాని ఒక సమ్ అష్యూర్డ్ ఒక 5-10 ఇయర్స్ అయిన తర్వాత చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ లెవెల్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి కదా, అప్పుడు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంకొక పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా వీళ్ళు ఆప్షన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు డెత్ బెనిఫిట్ విషయంకి వచ్చేసరికి డెత్ బెనిఫిట్ రిలేటెడ్ వీళ్ళు 4 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి లంసమ్ ఆప్షన్, అంటే సింపుల్గా ఏదైతే సమ్ అష్యూర్డ్ ఉన్నదో పర్సన్ చనిపోయినట్టయితే నామినీకి లంసమ్ రూపంలో డబ్బులు పే చేసేస్తారు. సెకండ్ ఆప్షన్ ఇన్కమ్ ఆప్షన్. ఇన్కమ్ ఆప్షన్ ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాలసీ హోల్డర్కి డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు, సడన్గా లంసమ్ వెళ్ళినట్టయితే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారు లేదో, పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం వీటి గురించి అని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారు లేదో అని ఫీర్ ఉన్నదనుకోండి. ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ ఒక్కసారి లంసమ్ వెళ్ళకుండా ఇన్కమ్ రూపంలో మనం ఏదైతే ఫిక్స్డ్ టెన్యూర్ అండ్ పర్సంటేజెస్ ఫిక్స్ చేస్తాం, లేకపోతే పిల్లలకి ఏజ్ని బట్టి మనం ఈ ఏజ్కి ఇంత పేఅవుట్ వెళ్ళాలని చెప్పి ఫిక్స్ చేస్తాం అనుకోండి, ఆ టైం కల్లా అంత పేఅవుట్ వెళ్ళేటట్టు వీళ్ళ ఇన్కమ్ బెనిఫిట్లోని సమ్ అష్యూర్డ్ అయితే పే చేస్తారన్నమాట. థర్డ్ ఆప్షన్ అంటే లంసమ్ ప్లస్ ఇన్కమ్ ఆప్షన్. ఇందులోని లెట్స్ సే ఏదైతే సమ్ అష్యూర్డ్ ఉందో దాంట్లో 50% లంసమ్ రూపంలో ఇమీడియట్గా పే చేసామని, అండ్ మిగిలిన 50% నేను పర్సంటేజ్ నార్మల్ చెప్తాను ఎగ్జాంపుల్ కోసం, ఇలా ఫిక్స్ లేదు, మనకు నచ్చిన పర్సంటేజ్ మనం మెన్షన్ చేయొచ్చు. మిగిలిన ఏదైతే రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఉంటుందో దాన్ని ఇన్కమ్ రూపంలో మనం ఏదైతే పీరియడ్లో పేఅవుట్ అవ్వాలని చెప్పి మనం రాసిస్తామో ఆ టైం కల్లా పేఅవుట్ వెళ్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే బేసికలీ అందరికీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండాలని లేదు కదా, చాలా కేసుల్లోని మెయిన్ బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా లైఫ్ రిలేటెడ్ రిస్క్ జరిగినట్టయితే డిపెండెన్స్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది మంచి అడ్వైస్ ఇవ్వచ్చు, కొంతమంది మిస్గైడ్ చేయొచ్చు. దానివల్ల ఈ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. సో ఈ రిస్క్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నట్టయితే ఈ ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఈ 3 ఆప్షన్స్తో పాటు వీళ్ళు ఇంకొక ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్రీజ్డ్ ఇన్కమ్ ఆప్షన్ అని చెప్పి. ఈ ఆప్షన్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లోని అంటే డెత్ జరిగిన ఫస్ట్ ఇయర్లోని 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ పే చేస్తారు. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ముందు పే చేసిన పేఅవుట్ ఏదైతే ఉన్నదో దానికి అడిషనల్ 10% యాడ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఇలా ఏదైతే టోటల్గా పేఅవుట్ ఉంటుందో అది 145% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, అంటే 100% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ కాదు, అడిషనల్ 45% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ కూడా వస్తుంది. కాకపోతే రిటర్న్ పరంగా క్యాలిక్యులేట్ చేయకుండా మన అందరూ తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి చూపించడానికి ఏదైతే ఉంటుందో దాన్ని రియల్గా మనం ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే మన చాలా తక్కువ ఉంటుంది. బట్ యాక్చువల్ రిటర్న్ కన్నా కూడా ఎవరైతే నేను మీకు రిస్కులు చెప్పాను కదా ఆ రిస్కులు రిలేటెడ్గా మీ డిపెండెన్స్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నట్టయితే మాత్రం ఈ ఆప్షన్లో మీకు ఏ ఆప్షన్ అయినా కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఈ పాలసీలు వీళ్ళు డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీ క్లాస్ అనుకోండి, మీరు 1 crore అండ్ అబౌవ్ సమ్ అష్యూర్డ్ ఆప్ట్ చేసుకున్నట్టయితే రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్కి వెళ్ళినట్టయితే మీకు 10% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అదే లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఆప్ట్ చేసుకున్నట్టయితే 15% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ జెండర్ కేసులో కూడా ఒకవేళ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాలసీ తీసుకున్నట్టయితే వాళ్ళకి 15% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు స్మార్ట్ ఎగ్జిట్ అని చెప్పి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది లెట్స్ సే నాకు ఇంకా టర్మ్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాని ఒక బెనిఫిట్ అవసరం లేదు, నేను కట్టిన ప్రీమియమ్స్ నాకు కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి స్మార్ట్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే దీంట్లో ఉన్న కండిషన్ ఏంటంటే మీరు పాలసీ ప్రీమియం పేమెంట్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది 25 years కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, మీ ఏజ్ 60 years అండ్ అబోవ్ ఉండాలి. అండ్ అలాగే పాలసీ యొక్క లాస్ట్ 5 years ఏదైతే ఉన్నదో ఆ టైంలో ఈ బెనిఫిట్ తీసుకుంటా అంటే అవ్వదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 35 years టెన్యూర్ తీసుకున్నాడు అనుకోండి, ఓకే 25 years టెన్యూర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇతని ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అది ఎప్పటి వరకు 30 years టర్మ్ వర్క్, ఓకే అదే 30 years దాటిన తర్వాత లాస్ట్ 5 yearsలో చూస్ చేసుకోవాలంటే ఆప్షన్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఈ ఆప్షన్ చూస్ చేసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే మనం ఏదైతే ఆ ప్రీమియం ఉన్నదో ఆ ప్రీమియం మనకి వస్తే ఎంత వస్తుంది, చాలా తక్కువ వస్తుంది కదా. వేరేజ్ మనకి రిస్క్ని మనం ఎవరూ ప్రిడిక్ట్ చేయలేం కదా. ఒకవేళ రిస్క్ జరిగినట్టయితే సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి లాభమే కానీ మనకి పెద్ద లాభం అయితే ఉంటుంది. అండ్ వీటితో పాటు వీళ్ళు రివైవల్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రివైవల్ బెనిఫిట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా జాబ్ కోల్పోయి ఇన్కమ్ లేక ఏదైనా సంవత్సరం ప్రీమియం కట్టలేకపోయారు అనుకోండి, పాలసీ తీసుకున్న ఫస్ట్ 5 yearsలో ఈ రివైవల్ బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. ఇలా మనం ఎప్పుడైతే ప్రీమియం పే చేయాలో అక్కడి నుంచి పాలసీ ల్యాప్స్ అయిన 5 years లోపల మనం పాలసీని రివైవ్ చేసుకోవచ్చు. ఏదైతే ప్రీమియమ్స్ మనం
మనం పే చేయాల్సి ఉన్నదో దాని తర్వాత మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అయ్యింది అనుకోండి, ఒకసారి ఆ మొత్తం ప్రీమియంతో పాటు ఏదైతే ఇంట్రెస్ట్ పే చేయాలో ఆ ఇంట్రెస్ట్ పార్ట్ కూడా పే చేసినట్టయితే సేమ్ ప్రీమియంతో మీరు సేమ్ పాలసీని రివైవ్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ పాలసీ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే అవి స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది టర్మ్ పాలసీ కాబట్టి మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే ఏముండదు. మన నెక్స్ట్ పాలసీ గురించి మాట్లాడుకునే ముందు యాక్చువల్లీ మీరు ఎక్కడ చూసినా కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీది ఈ పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీది ఈ పాలసీ అని చెప్పి బేసిక్గా మాట్లాడేస్తారు. బట్ ఈచ్ పాలసీలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, మీకు అర్థమైంది కదా. సో ఇంత డీటెయిల్గా మీ ముందుకి ఈచ్ పాలసీలో ఈచ్ ఆప్షన్ రిలేటెడ్ మనకున్న బెనిఫిట్స్ ఏంటి అండ్ ఏ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలన్నది క్లియర్ కట్గా చెప్పడానికి మన టీం పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉన్నదో ఇది హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి గైస్. అండ్ అలాగే మీరు ఆల్రెడీ ఒకవేళ టర్మ్ ప్లాన్ తీసుకున్నట్టయితే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకున్నారో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వీడియోని షేర్ చేస్తూ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏవైతే పాలసీలు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నానో వీటికి ర్యాంకింగ్ ఏం లేదు, అన్ని పాలసీలు బాగున్నాయి. అంటే ఆ ఫిల్టరేషన్ చేసిన తర్వాత వచ్చిన పాలసీలు ఏవి. సో ఆర్డర్ బట్టి మీరు ర్యాంకింగ్ అని అయితే అనుకోకండి. అండ్ ఈ ఫస్ట్ పాలసీ రిలేటెడ్గా డీటెయిల్స్ చూసే ముందు మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. పాలసీ కొనేయడం ఎప్పుడు చాలా ఈజీ, కానీ ఒకసారి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా అండ్ అన్ఫార్చునేట్లీ ఏదైనా రిస్క్ జరిగి డిపెండెన్స్ దాని రిలేటెడ్ క్లెయిమ్కి వెళ్ళాలన్నా కూడా అప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. సో అలాంటి టైంలో మనకు ఒక అడ్వైజర్ ఉన్నట్టయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలాంటి టైంలో మన తరపున ఫైట్ చేయగలిగి ఒక పర్సన్ ఉన్నట్టయితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అలాంటి రోలే మీకు డిటోక్ అడ్వైజర్స్ అయితే ప్లే చేస్తారు. వాళ్ళు మీకు బెస్ట్ సూట్ అయ్యే పాలసీని సజెస్ట్ చేయడం మాత్రమే కాకుండా రేపొద్దు మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఈవెన్ క్లెయిమ్స్ వచ్చినప్పుడు కూడా ఆ టీం అయితే సపోర్ట్ అయితే చేస్తారు మీకు మీ డిపెండెన్స్కి. సో ఇప్పుడు ఎనీవేస్ మీరు మార్కెట్లోని బెస్ట్ పాలసీస్ అండ్ వాటి యొక్క ఫీచర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నారు కదా. ఇవి తెలుసుకున్న తర్వాత మీకు నచ్చిన పాలసీ ఏదైతే ఉన్నదో దాని గురించి కూడా వాళ్ళకి మీకు నచ్చిన టైం ఏదైతే ఉన్నదో డిటో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ అన్నమాట. మీరు నెంబర్ ఇచ్చిన తర్వాత టార్చర్ చేయరు. మీరు ఏదైతే టైం అండ్ అపాయింట్మెంట్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా మీరు ఫిక్స్ చేసుకుంటారు. ఆ టైంకే వాళ్ళ టీం మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాకుండా మీకు ఏమైనా ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి మీరు క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, దాన్ని బట్టి కూడా వాళ్ళు క్లారిఫై చేసి మీకు ఏది బెటర్ సెట్ అవుతుందో ఆ పాలసీని సజెస్ట్ చేస్తారు. అండ్ సజెస్ట్ చేసిన తర్వాత మీరు బలవంతంగా అక్కడ కొనాలని కూడా లేదు. ఓకే, మీకు నచ్చితే అక్కడ కొనవచ్చు, లేదంటే మీ ఇష్టం. బట్ డిటోక్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో మీకు బెస్ట్ పాలసీ సజెస్ట్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళు సర్వీస్ రిలేటెడ్ కూడా సపోర్ట్ చేస్తారు. సో ఎవరైనా కూడా టర్మ్ ప్లాన్ ఇంకా తీసుకోలేదు ఆర్ మీరు ఆల్రెడీ తీసుకుని దాని రిలేటెడ్గా అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నారో మీరు డిటోక్ అడ్వైజర్ని అయితే తప్పకుండా కన్సల్ట్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంచుతాను. సెకండ్ పాలసీ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్. పేరు చాలా పెద్దగా ఉన్నది కదా, వీళ్ళ పాలసీ పేరు ఎంతైతే పెద్దగా ఉన్నదో వీళ్ళు ఆఫర్ చేసే ఆప్షన్స్ ఒక లిస్ట్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. 7 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 7 ఆప్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ మనం ఏది బెటర్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీకు ఏడిట్లో 2 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 గురించి మాట్లాడుకుందాం. ఒకటి రెగ్యులర్ కవర్ ఆప్షన్. ఇది చాలా సింపుల్, ప్లెయిన్ వెనిలా టర్మ్ ప్లాన్. మనం తీసుకున్న సమ్మిషన్ ఒకవేళ ఏదైనా లైఫ్ రిస్క్ జరిగినట్టయితే దాన్ని పే చేసేస్తారు. ఒకవేళ టెర్మినల్ ఇల్నెస్ వచ్చింది, డెత్ జరగలేదు, ఆ కేసులో కూడా మనం తీసుకున్న సమ్మిషన్ అయితే పే చేసేస్తారు. ఇది బెస్ట్ ఆప్షన్. సెకండ్ బెస్ట్ ఆప్షన్, చాలామంది టర్మ్ ప్లాన్ తీసుకోవడానికి ఏదైతే ప్రీమియం కడతావో అది వేస్ట్ అయిపోతాయని చెప్పి టర్మ్ ప్లాన్ తీసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ అది. ఇక్కడ మీరు రెగ్యులర్ కవర్ ఆప్షన్ కన్నా కూడా కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది. బట్ మీరు కట్టిన ప్రీమియమ్స్ ఏవైతున్నాయో వాటిని రిటర్న్ అయితే చేసేస్తారు. ఈ 2 కాకుండా మిగిలిన 5 ఆప్షన్ల విషయంకి వచ్చేసరికి రీబ్యాలెన్సింగ్ కవర్ అని చెప్పి ఒక ఆప్షన్ అది. ఈ ఆప్షన్ని బేసికల్ మన ఫీల్డ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు డిజైన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ఆప్షన్లో ప్రీమియం అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ ఏదైతే ఉంటుందో అది ఇనీషియల్ ఇయర్స్లో ఓవరాల్ సమస్యలు ఎక్కువగా ఉంటుంది, మిగిలిన అదర్ కవరేజ్ తక్కువ ఉంటుంది. లెట్స్ మీరు 1 కోటి రూపాయల సమస్యలు తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఇయర్లో 90% కవరేజ్ యాక్సిడెంటల్ డెత్ కవరేజే ఉంటుంది. ఇంకో 10 lakhs మిగిలిన అదర్ వేరే ఏదైనా రీజన్ వల్ల చనిపోతే దాని కవరేజ్ ఆ 10 lakhs మాత్రమే ఉంటుంది. మిగిలిన అదర్ రీజన్స్ యొక్క కవరేజ్ తక్కువ ఉన్నది కాబట్టి ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది కదా. దీన్ని రీబ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారన్నమాట. పాలసీ యొక్క టెన్యూర్ పెరిగే కొద్దీ యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ ఏదైతే ఉంటుందో ఇది రిడ్యూస్ అవుతూ మిగిలిన అదర్ కవరేజ్ ఏదైతే ఉంటుందో ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రీమియం తక్కువగా కనబడుతున్నా మీరు ఒకవేళ ఫీల్డ్ జాబ్లో వర్క్ చేస్తున్నా కూడా నాకు ఇది సూట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నట్టయితే నన్ను పర్సనల్ అడిగినట్టయితే దీనికన్నా రెగ్యులర్ కవర్ ఆప్షన్ ఏదైతే ఉందో దానికే వెళ్ళండి. దట్ ఈస్ మచ్ మోర్ బెనిఫిషియల్ టు యూ.
నెక్స్ట్ ఆప్షన్ స్మార్ట్ కవర్ ఆప్షన్. ఈ స్మార్ట్ కవర్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, మీరు ఒక 30 years టెన్యూర్ తీసుకున్నారు అనుకోండి, ఇనీషియల్ ఇయర్స్లోని వీళ్ళు ఎక్కువ పే చేస్తారన్నమాట. లెట్సే మనం ₹1,00,00,000 సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్టయితే ఫస్ట్ 15 years లోపల డెత్ జరిగినట్టయితే ₹1,00,00,000 మనం సమ్ అష్యూర్డ్ తీసుకున్నా వీళ్ళు ₹1,50,00,000 పే చేస్తారు. అదే నెక్స్ట్ 15 years విషయంకి వచ్చేసరికి ఇక్కడ ₹1,00,00,000 పే చేస్తారు. అలా ఎడిషనల్ 50% పే చేయరు. ఓకే, ఈ ఆప్షన్లో చాలా సింపుల్ రూల్స్ అన్నవి. నెక్స్ట్ ఇన్కమ్ ప్రొటెక్షన్ ఆప్షన్. ఇన్కమ్ ప్రొటెక్షన్ ఆప్షన్ మీకు ఇందాక చెప్పాను కదా, ఎవరైతే వాళ్ళ నామినీ ఏదైతే లంసమ్ రూపంలో వస్తుందో దాన్ని మేనేజ్ చేయలేరని చెప్పి వరి అవుతారో అలాంటి వాళ్ళకి ఇన్కమ్ ప్రొటెక్షన్ ఆప్షన్. దీనివల్ల ఫైనాన్షియల్లీ మనకు బెనిఫిట్ ఏమి ఉండదు. ఇందులో కూడా 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి లెవెల్ పేఅవుట్, అంటే ఏదైతే మనకి సమ్ అష్యూర్డ్ ఉన్నదో దాన్ని 120 monthsకి డివైడ్ చేసి ఎవ్రీ మంత్ పే చేయడం. సెకండ్ది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ పేఅవుట్, అంటే ఇందులోని ఎవ్రీ 3 yearsకి ఏదైతే పేఅవుట్ ఉన్నదో దాన్ని 10% చొప్పున ఇంక్రీజ్ చేస్తూ పే చేస్తారు. దీనివల్ల కూడా మనకు పెద్దగా వచ్చే బెనిఫిట్ అయితే ఉండదు. ఓన్లీ థింగ్ అంటే చాలామంది డిపెండెన్స్కి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఆ కేసులోని వాళ్ళ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నట్టయితే ఏంటంటే ఫ్యామిలీని చాలామంది మిస్గైడ్ చేసే రిస్క్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అంతే తప్పించి మనకి క్యాల్కులేషన్ పరంగా చూసినట్టయితే మనకేం పెద్ద బెనిఫిట్ అయితే రాదు. నెక్స్ట్ హోల్ లైఫ్ ఎర్లీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా 2 బెస్ట్ ఆప్షన్స్ మీకు చెప్తున్నాను కదా. ఒకటి రెగ్యులర్ కవర్ ఆప్షన్, రెండోది ఒకవేళ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కావాలనుకున్న వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ పరంగా నాకు కనబడే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ మిగిలిన అదర్ పారామీటర్స్లో కూడా వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్లో ఉంటున్నా కూడా మనకి టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కంపేర్ చేసినట్టయితే ప్రీమియం చాలా రీజనబుల్గా ఆఫర్ చేస్తారు. ఇది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ పాలసీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే. నెక్స్ట్ వీళ్ళు లైఫ్ లైన్ ప్లస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నట్టయితే హస్బెండ్ ఈ పాలసీ తీసుకున్నారనుకోండి, ఎవరైతే అదర్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకి హస్బెండ్ తీసుకున్న సమస్యలోని 50% ఆఫ్ ది కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ ఎర్నింగ్ మెంబర్ చనిపోయారు అనుకోండి, ఆ కేసులోని సమస్యలు పే చేసిన తర్వాత ఈవెన్ ప్రీమియమ్స్ పే చేయకుండానే, అంటే మిగిలిన 50% సమ్మిష్యూర్డ్ ఏదైతే పార్ట్నర్ కవరేజ్ ఉన్నదో దానికి ప్రీమియం పే చేయకుండానే ఆ సమ్మిష్యూర్డ్ అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఫీమేల్ ఎవరైనా ఈ పాలసీ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఒక అడిషనల్ రైడర్ ఉన్నది మెటర్నిటీ కవరేజ్ రైడర్ అనమాట. ఈ మెటర్నిటీ కవరేజ్ రైడర్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినట్టయితే ఈ మెటర్నిటీ రైడర్ ఒక సమ్మిష్యూర్డ్ ఏదైతే ఉన్నదో దాంట్లో 50% పే చేస్తారు. అండ్ పుట్టిన కిడ్కి కాంజెనిటల్ అనామలీస్ ఉన్నట్టయితే రెస్ట్ ఆఫ్ ది 50% సమ్మిష్యూర్డ్ పే చేస్తారు. కాకపోతే ఈ మెటర్నిటీ కవరేజ్ ఏదైతే ఉన్నదో పాలసీ తీసుకున్న ఫస్ట్ 5 years మాత్రమే ఈ రైడర్ వర్క్ అవుతుంది, గుర్తుంచుకోండి. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి రిటర్న్ ఆఫ్ ప్రీమియం రైడర్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్ ఇలాంటి అడిషనల్ రైడర్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మ్యాక్స్ లైఫ్ ఎంప్లాయీ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తారు. అండ్ ఇంకొక అడిషనల్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఒకవేళ ప్రీమియం పే చేయలేకపోయారు అనుకోండి, 12 months వరకు మీ కవరేజ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ 12 months లోపల మీరు ప్రీమియం అయితే పే చేసుకునే ఆప్షన్ కూడా ఉన్నది. అండ్ ఒకవేళ ఆ 12 months దాటిన తర్వాత ఎవరైనా పాలసీ కట్టలేకపోయారు అనుకోండి, పాలసీ ల్యాప్స్ అయిపోద్ది. దాన్ని రివైవ్ చేసుకోవాలంటే 5 years లోపల రివైవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రీమియమ్స్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది పే చేసి పాలసీ రివైవ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ పాలసీ రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన మిగిలిన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే అవి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. థర్డ్ పాలసీ HDFC లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సూపర్ పాలసీ. ఈ పాలసీలో నాకు కనిపించిన యూనిక్ ఫీచర్ ఏంటంటే పేరెంట్ సెక్యూర్ అని చెప్పి వీళ్ళు ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, నేను వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ నేను టర్మ్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఐ హ్యాడ్ దిస్ కన్సర్న్ ఏంటంటే టర్మ్ ప్లాన్లో నామినీ నా వైఫ్ ఉన్నది. ఓకే, ఆ సమస్యుడు ఏదైతే ఉన్నో నాకు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే తనకి వెళ్ళిపోద్ది, తను నా కిడ్ ఇద్దరు బాగానే ఉంటారు. బట్ హౌ అబౌట్ మై పేరెంట్స్, వాళ్ళకి సుమా ఇస్తుంది ఓకే, బట్ ఇవాళ రూల్ లేదు కదా, దాని తర్వాత ఈక్వేషన్స్ మారచ్చు, ఏదైనా జరగచ్చు కదా. ఐ ఆల్వేస్ నా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఈ కన్సర్న్ అయితే ఉండేది. ఇలా చాలామందికి ఆ కన్సర్న్ ఉంటుంది కదా, ఎందుకంటే డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఫైనాన్షియల్ ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యాక్చువల్లీ ఈ పాలసీలో ఈ ఆప్షన్ అయితే ఉన్నది. ఈ ఆప్షన్ ద్వారా యాక్చువల్లీ పేరెంట్స్ యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ మొత్తం వాళ్ళకి క్యాష్ ఫ్లోస్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ పాలసీలో వీళ్ళు 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి లైఫ్, ఇంకోటి లైఫ్ ప్లస్, ఇంకోటి లైఫ్ గోల్. ఓకే, ఫస్ట్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఈ లైఫ్లోనే మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్గా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ లైఫ్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో ప్లెయిన్ వెనిలా టర్మ్ ప్లాన్. ఇక్కడ మనకి మన సమ్మిష్యూర్డ్ ఏదైతే ఉన్నదో ఏదైనా లైఫ్ రిలేటెడ్ రిస్క్ జరిగినట్టయితే దాని యొక్క పేడ్ 100% వచ్చేస్తుంది అన్నమాట. ఆప్షన్ ఏ మనం చూస్ చేసుకున్నట్టయితే. అండ్ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న పాలసీలకి ఈ పాలసీకి ఉన్న తేడా ఏంటంటే
టెర్మినల్ ఇల్నెస్ రిలేటెడ్గా కొంచెం చేంజ్ ఉన్నది. మిగిలిన అదర్ 2 పాలసీలో టెర్మినల్ ఇల్నెస్ ట్రిగర్ అయినట్టయితే సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉన్నదో అది పే చేసేస్తారు కదా. వీళ్ళు మాత్రం టెర్మినల్ ఇల్నెస్ ట్రిగర్ అయినట్టయితే 2 crores వరకే పే చేస్తారు. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 కోట్ల సమ్ ఇష్యూడ్ తీసుకున్నారు అనుకోండి. నేను నెంబర్స్ ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను మీకు అర్థం కావాలని చెప్పి. నువ్వు ఈ 5 కోట్లలోని టెర్మినల్ ఇల్నెస్ ట్రిగర్ అయినట్టయితే 2 కోట్ల సమ్ ఇష్యూడ్ ఇమీడియట్గా పే చేస్తారు. మరి మిగిలిన 3 కోట్ల సమ్ ఇష్యూడ్ పరిస్థితి ఏంటంటే ఆ పర్సన్ చనిపోయిన తర్వాత ఆ మిగిలిన 3 కోట్లు పే చేస్తారన్నమాట. వెరస్ మిగిలిన అదర్ పాలసీలో ఇమీడియట్గా టర్మినల్ ఇల్నెస్ ట్రిగర్ అయినప్పుడు సమ్ ఇష్యూడ్ రిలేటెడ్గా ఇలాంటి కండిషన్ అయితే మనకు కనబడలేదు. వెరస్ ఈ పాలసీలో ఈ కండిషన్ అయితే మనకు కనబడుతుంది. అండ్ కమింగ్ టు ఆప్షన్ బి విషయంకి వచ్చేసరికి ఇది యంగ్ ఏజ్లో టర్మ్ పాలసీ తీసుకోవాలని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇన్కమ్ తక్కువగా ఉంటుంది. ఆ టైంలో మన ఆస్పిరేషన్ కూడా అంత పెద్దగా ఉండకపోవచ్చు. మనం తీసుకునే సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకున్న తర్వాత కొన్నాళ్ళకి మనకి ఏమనిపిస్తుంది, రే సమ్ ఇష్యూడ్ పెరిగితే బాగుంది కదా, ఇప్పుడు తక్కువ అయిపోయిందని చెప్పి వేరే పాలసీని మనం వెతుకుతూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఆప్షన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఎవ్రీ 5 yearsకి 10% చొప్పున మనకి సమ్ ఇష్యూడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇలా 200% వరకు మ్యాక్స్ ఇంక్రీజ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. ఇందులోనే ఆప్షన్ సి అని ఉన్నది. ఈ ఆప్షన్ సిలో ఏం జరుగుతుందంటే మీరు ఇనీషియల్గా తీసుకున్న సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉన్నదో అది మనకి ఇన్ఫ్లేషన్ లెట్సే 5-6% చొప్పున పెరుగుతుంటుంది కదా. అలాగే ఇక్కడ సమ్ ఇష్యూడ్ కూడా ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెరుగుతుంది అన్నమాట. అంటే ఇన్ఫ్లేషన్ 7% ఉంటే వీళ్ళు 7% పెంచరు, 5% మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ సమ్ ఇష్యూడ్ పెంచుతారు. ఇలా 200% వరకు అయితే ఈ ఆప్షన్ సిలో అయితే మనకి సమ్ ఇష్యూడ్ పెరుగుతుంది. నౌ వీళ్ళ సెకండ్ ప్లాన్ లైఫ్ ప్లస్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఈ లైఫ్ ప్లస్ ప్లాన్ మనకి లైఫ్ ప్లాన్లో ఉన్న ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ కూడా వస్తాయి. ఎడిషనల్గా వచ్చేది మనకి యాక్సిడెంటల్ డెత్ జరిగినట్టయితే ఎడిషనల్గా యాక్సిడెంటల్ డెత్ రిలేటెడ్గా సమ్ ఇష్యూడ్ అయితే వస్తుంది. వీళ్ళ థర్డ్ ప్లాన్ లైఫ్ గోల్ అని చెప్పి ఈ లైఫ్ గోల్ అనేది చాలా సింపుల్ ప్లాన్. ఇది ఏదైతే సమ్ ఇష్యూడ్ ఉన్నదో ఆ సమ్ ఇష్యూడ్ లంసమ్ రూపంలో పే చేయకుండా వేరియస్ లైఫ్ గోల్స్ ఉంటాయి చూడండి. ఆ మెయిన్ ఎర్నింగ్ మెంబర్ లేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ యొక్క లైఫ్ గోల్స్ ఏవైతే అవన్నీ కూడా సెక్యూర్ చేయడం కోసం చెప్పి వీళ్ళు పేఅవుట్స్ కూడా ఆ ఇయర్స్లో పేఅవుట్ అయ్యేటట్టు వీళ్ళు ప్లాన్ చేస్తారన్నమాట. బేసికలీ ఈ ఆప్షన్ మనకి అలాంటి ఫీచర్ అయితే ఉన్నది. దీనివల్ల మనకి ఎడిషనల్ బెనిఫిట్ ఏమైనా వస్తుంది అంటే ఎడిషనల్ బెనిఫిట్ ఏమి ఉండదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్. అందులో మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆప్ట్ చేసుకున్నట్టయితే ఇంకా బెటర్ అవుతుంది అన్నది అయితే నా వ్యూ. అండ్ ఈ పాలసీలో నాకు కనబడిన ఇంకొక బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మెచ్యూరిటీ బెనిఫిట్. మీరు ఏదైతే ప్రీమియం కట్టారో 100% ఆఫ్ ద ప్రీమియం వీళ్ళు పే చేసేస్తారన్నమాట. సో దట్స్ ఏ అడిషనల్ బెనిఫిట్ మిగిలిన పాలసీలతో కంపేర్ చేసినట్టయితే నాకు కనబడింది. కాకపోతే హెచ్డిఎఫ్సి యొక్క ప్రీమియం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే. నువ్వు అడిషనల్గా వీళ్ళు రిటర్న్ ఆఫ్ ప్రీమియం రైడర్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడర్ ఇలాంటి రైడర్స్ అన్ని కూడా ఆఫర్ చేస్తారు. అండ్ స్పౌస్ కవరేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇందాక పాలసీలో మనం మాట్లాడుకున్నాం కదా, మెయిన్ మెంబర్ ఏదైతే సమ్ ఇష్యూడ్ తీసుకుంటారో దాంట్లో 50% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ ఈవెన్ స్పౌస్కి కూడా కవరేజ్ అయితే ఆఫర్ చేస్తారు. ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకున్నట్టయితే ప్రీమియం అయితే ఆబ్వియస్లీ దాన్ని బట్టి పెరుగుతుంది. అండ్ అలాగే మెయిన్ ఎర్నింగ్ మెంబర్ చనిపోయారు అనుకోండి, ఇన్ దట్ కేస్ ఆ స్పౌస్ మిగిలిన ఆ 50% సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉందో దాన్ని పే చేయాల్సిన ప్రీమియం కూడా ఆవిడ పే చేయాల్సిన అవసరం లేదు. దీంతో పాటు వీళ్ళు లైఫ్ స్టేజ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇనిషియల్ సమ్ ఇష్యూడ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ సమ్ ఇష్యూడ్ 50% ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. చైల్డ్ 1 పుట్టిన తర్వాత ఇంకొక అడిషనల్ 25% ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. చైల్డ్ 2 పుట్టిన తర్వాత ఇంకొక 25% ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాలసీలో నాకు కన్నా ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే రెన్యూబిలిటీ అని చెప్పి మనం ఒక టర్మ్ తీసుకున్నాం. ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఆ సమ్ ఇష్యూడ్ని ఇంకొన్నాళ్ళు ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం అనుకోండి, వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకునే ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇలా మన ఓవరాల్గా మొత్తం టర్మ్ ఏదైతే ఉంటుందో అందులోని 5 times ఇలా ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఏదైనా ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేక ప్రీమియం పే చేయలేని పక్షంలో మనకి రివైవల్ ఆప్షన్ కూడా ఇస్తుంది, దాని రిలేటెడ్ కండిషన్స్. అండ్ అలాగే ఈ పాలసీ రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన మిగిలిన అదర్ కండిషన్స్ ఏవైతే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ టాటా ఏ సంపూర్ణ రక్షా ప్రామిస్. ఈ పాలసీలో నాకు నచ్చిన థింగ్ ఏంటంటే మనకి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్లో ఎలాగైతే టాప్ కంపెనీస్లో ఉన్నా కూడా ప్రీమియం రీజనబుల్గా ఆఫర్ చేస్తున్నారు. సిమిలర్లీ టాటా ఏ పాలసీ ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా మనకి యాక్చువల్లీ అన్ని పారామీటర్స్లోని కంపీట్ చేస్తున్నారు బాగానే. అండ్ ప్రీమియం పరంగా చూసినట్టయితే చాలా మంచి రీజనబుల్గా ప్రీమియం అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో కూడా మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి లైఫ్ ప్రామిస్ ఆప్షన్. ఈ లైఫ్ ప్రామిస్ ఆప్షన్ మనకి చాలా సింపుల్ ప్లెయిన్ వెనిలా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నమాట. కాకపోతే ఇక్కడ టెర్మినల్ ఇల్నెస్ ట్రిగర్ అయినట్టయితే వీళ్ళు ఏదైతే సమ్ ఇష్యూడ్ ఉన్నదో దాంట్లో 50% పే చేస్తారు. మిగిలిన 50% ఆ లైఫ్ ఇష్యూడ్ యొక్క డెత్ అప్పుడు మాత్రమే పే చేస్తారు. వీళ్ళ సెకండ్ ఆప్షన్ లైఫ్ ప్రామిస్ ప్లస్. లైఫ్ ప్రామిస్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కంటిన్యూ అవుతూ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉన్నది. అంటే మీరు కట్టిన ప్రీమియమ్స్ ఏవైతేనే వాటిని రిటర్న్ ఇస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళ థర్డ్ ఆప్షన్ జాయింట్ లైఫ్ ప్రామిస్. ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ జాయింట్ లైఫ్ ప్రామిస్లోని
వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక లైఫ్ని కవర్ చేస్తారు. ఒకవేళ డెత్ యాక్సిడెంట్ ద్వారా జరిగినట్టయితే అడిషనల్ సమ్ షుడ్ పే చేయడంతో పాటు టెర్మినల్ ఇల్నెస్ ట్రిగర్ అయినట్టయితే ఫుల్ ప్రీమియమ్స్ అయితే వేవ్ ఆఫ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఈ జాయింట్ లైఫ్ ప్రామిస్ ప్లస్, ఇందులో ఏంటంటే మనకి జాయింట్ లైఫ్ ప్రామిస్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్కి అడిషనల్గా మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఈ ప్లాన్లో అయితే అవైలబుల్గా ఉంది. నో ఈ 4 ఆప్షన్స్లో మనకు బెనిఫిట్స్ పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. నో ఇవి మాత్రమే కాకుండా మనం హెచ్డిఎఫ్సి పాలసీలో మాట్లాడుకున్నాం కదా, రెన్యూబిలిటీ ఆన్ మెచ్యూరిటీ, అంటే మనకు పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ ఏదైతే ఉన్నదో అది వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కవర్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కవర్ ఎన్హాన్స్మెంట్ అంటే చాలా సింపుల్, మనకి ఈచ్ లైఫ్ స్టైల్ టైంలో మనకి కవర్ని పెంచుకునే ఆప్షన్ ఏదైతే ఉన్నదో ఆప్షన్ ప్రొవైడ్ చేస్తూ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, ఇలాంటి వేరియస్ అదర్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు ఈ పాలసీ రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే అవి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ పాలసీ బజాజ్ ఎలియన్స్ లైఫ్ ఈ టచ్ 2. ఈ పాలసీలో నాకు కనిపించిన యూనిక్ ఫీచర్ ఏంటంటే ప్రీమియం హాలిడే. లెట్సే మనం పాలసీ తీసుకునేటప్పుడే ఇన్సెప్షన్ నేను మధ్యలో ఎప్పుడైనా ప్రీమియం హాలిడేస్ తీసుకుంటా అని చెప్పి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనం అలా మెన్షన్ చేసినట్టయితే మనం ఎప్పుడైనా ఏదైనా రీజన్తో పాలసీ పే చేయలేకపోతున్నాం అనుకోండి, నార్మల్లీ పాలసీ యొక్క డ్యూ డేట్ ఏదైతే ఉన్నదో ఆ డ్యూ డేట్ నుంచి మనకి 30 days గ్రేస్ పీరియడ్ ఇస్తారు కదా, ఆ గ్రేస్ పీరియడ్ లోపల మనం యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలన్నమాట నేను ప్రీమియం హాలిడే తీసుకున్నాను అని చెప్పి. నా ఒకవేళ 12 months పాటే మీరు ప్రీమియం హాలిడే తీసుకున్నారనుకోండి, దర్ ఈస్ నో ప్రాబ్లం. ఆ 12 months టైంలో మీరు డ్యూ ప్రీమియమ్స్ ఏవైతే వాటిని పే చేసి పాలసీని కంటిన్యూ చేయొచ్చు. అదే మీరు 12 months కన్నా ఎక్కువ ప్రీమియం హాలిడే తీసుకున్నారనుకోండి, ఇన్ దట్ కేస్ అగైన్ డ్యూ పేమెంట్స్ పే చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రీమియం హాలిడే తీసుకోవడానికి 5 years వరకు మీరు ప్రీమియం హాలిడే అయితే తీసుకోలేరు. దో ఐ డోంట్ సజెస్ట్ దిస్ ప్రీమియం హాలిడే ఆప్షన్, కానీ ఇదొక ఆప్షన్ యూనిక్గా అనిపించింది ఈ పాలసీలో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా కమింగ్ టు ఈ పాలసీ విషయంకి వచ్చరికి ఈ పాలసీలో మనకి 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి లైఫ్ షీల్డ్, ఈ సింపుల్ ప్లెయిన్ వెనిలా అగైన్ టర్మ్ పాలసీ. ఇక్కడ టెర్మినల్ ఇల్నెస్ విషయంకి వచ్చరికి ఇక్కడ ఒక కండిషన్ ఉన్నది. మనకి హెచ్డిఎఫ్సిలో ఎలాగైతే 2 crore వరకు కండిషన్ ఉన్నదో ఇక్కడ కూడా ఆ 2 crore కండిషన్ అయితే ఉన్నది. అండ్ ఐసిఐసిఐ పాలసీలో మనం మాట్లాడుకున్నాం కదా, యాక్సిడెంటల్ డిసేబిలిటీ అయిపోయి పర్మనెంట్ డిసేబిలిటీ అయిపోయిన పక్షంలోని వాళ్ళు ప్రీమియమ్స్ ఏవైతే పే చేయాలో వేవర్ చేసేస్తారని చెప్పి ఆ ఆప్షన్ ఈ పాలసీలో కూడా ఉన్నది, విచ్ ఈస్ నైస్. వీళ్ళు ఆఫర్ చేసిన సెకండ్ ఆప్షన్ లైఫ్ షీల్డ్ ప్లస్. దీంట్లో సింపుల్ మనకి లైఫ్ షీల్డ్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ క్యారీ అవుతూ ఎడిషనల్గా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ని కూడా వీళ్ళు ఎడిషనల్ సబ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. థర్డ్ ఆప్షన్ లైఫ్ షీల్డ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఇందులో ఏంటంటే మనం ఏదైతే ప్రీమియమ్స్ కట్టామో ఆ ప్రీమియమ్స్ని రిటర్న్ ఇస్తారన్నమాట, మెచ్యూరిటీ బెనిఫిట్ ఉన్నదని మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మనం ముందు మాట్లాడుకున్న 2 ఆప్షన్స్లో మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ అయితే ఉండదు. ఇవి మాత్రమే కాకుండా ఎర్లీ ఎగ్జిట్ అంటే 60 years ఏజ్ హిట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ 5 years లోపల ఒకవేళ మనం ఏదైతే ప్రీమియమ్స్ కట్టామో వాటిని రిటర్న్ తీసుకోవాలంటే మనం రిటర్న్ తీసేసుకోవచ్చు. కాకపోతే అగైన్ చెప్పాను కదా 60 years ఏజ్ దాటి ఉండాలి. అండ్ దాటిన తర్వాత 5 years లోపల ఈ ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో కండిషన్ అంటే మీరు పాలసీ పేమెంట్ టర్మ్ ఏదైతే ఉన్నదో అది సెలెక్ట్ చేసుకునేటప్పుడు 35 years సెలెక్ట్ చేసుకుంటారు. దానికన్నా అబోవే సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీకు ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది. దో ఈ బెనిఫిట్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి లాభం ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీకే బెనిఫిట్. ఎందుకంటే మనం ప్రీమియం తీసుకుంటే అవి చూస్తే 5-6 లక్షలు ఆర్ 7 లక్షల కన్నా ఎక్కువ మించి ఉండవు. వేరే కవరేజ్ చూసినట్టయితే 1-2 కోట్లు అలా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ అది ఇన్సూరెన్స్ కంపెనీకి బెనిఫిట్, మనకు కాదు. కాబట్టి ఈ ఆప్షన్ ఉన్నా కూడా చూస్ చేసుకోకపోవడమే బెటర్. దీంతోపాటు ఆటో కంటిన్యూషన్ ఆప్షన్, అదే మనం 12 months పాటు ప్రీమియం పే చేయకపోయినా కూడా సమ్ ఇష్యూడ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే లైఫ్ స్టేజ్ అప్గ్రేడ్ ఆప్షన్, మనకి ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా పిల్లలు ఇలా సమ్మిషన్ పెంచుకునే ఆప్షన్ ఏదైతే ఉన్నదో ఈ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ పాయింట్ ప్రీమియం హాలిడే రిలేటెడ్ ఒక విషయం అయితే చెప్పాలి. ఆ ప్రీమియం హాలిడే మనం ఎప్పుడైతే తీసుకున్నా పాలసీ ఇన్ఫోర్స్ ఉంటుంది, ల్యాప్స్ అవ్వదు, గుర్తుంచుకోండి. అండ్ పాలసీ రివైవల్ బెనిఫిట్ అండ్ మిగిలిన అదర్ పాలసీ రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే అవి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఓవరాల్గా అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసిన తర్వాత స్కోర్స్ని బట్టి ప్రీమియం ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే మాకు యాక్చువల్లీ బాగా అనిపించిన 5 పాలసీస్ అయితే ఇవి కాకుండా మనకి ఎస్బీఐ, ఎల్ఐసి ఇలాంటి పాలసీలు అయితే ఇవి పాపులర్ పాలసీలు, బట్ ప్రీమియమ్స్ అవి కొంచెం హైయర్ సైడ్లో ఉండడం వల్ల వీటితో కంపేర్ చేసినట్టయితే వాటి గురించి అయితే డీటెయిల్గా నేను మాట్లాడలేదు. అండ్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఈ 5 ఇన్సూరెన్స్ కంపెనీలో ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ ఆన్ మెరిట్ బేసిస్ మీకు ఈ పాలసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాం. సో ఇది గైస్ ఈ వీడియో. ఎవరైతే టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటారో తప్పకుండా రిటో ఒక అడ్వైజర్తోని మీ కంఫర్టబుల్ టైంలో అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.